ఈ గ్రామానికే కాదు ఈ మండలంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తుల్ని, పేద ప్రజల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాలూకా మండలంలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్లకి ఈరోజు పారితోషికాన్ని ఇవ్వడానికి ఈరోజు ఆయన పారితోషికం అందించడానికి ముందుకు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేస్తున్నటువంటి మరి శ్రీనివాస్ గారికి మంచి ఆరోగ్యాలు, ఇక మంచి భగవంతుడు మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని మరి ఆ భగవంతుడు మనందరూ తరపున సరే ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరికొంత ఆయన పెద్ద స్టేజ్కి వెళ్ళి ఈ తల్లి గ్రామానే కాదు మరి ఆయన నమ్ముకున్న వ్యక్తులు కూడా ఒక స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి దానికి ఆ భగవంతుడు పుష్కలంగా ఐశ్వర్యాలు అలాగే ఆయనకి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరి తరఫున భగవంతుడిని కోరుకుంటూ వారి కన్నా తల్లిదండ్రులకు మేలు చేకూరాలి. తమ్ముడు సోమనాయుడు అన్ని విధాలుగా ఇక్కడ మంచి సహాయ సహకారాలు ఆయనకు కూడా శక్తినివ్వాలనే ఉద్దేశంతో, ప్రజలకు మంచి చేకూరాలనే ఉద్దేశంతో మరి ఆయన పుట్టినరోజున ఆహారపాఠాలు హంగామాలు లేకుండా ఆయన ఒక దైవ దర్శనంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి చాలా మందిని చూశాం, మాకంటూ అపర కోటేశ్వరులు ఉన్నారు. కానీ మాకు తెలుసు, శ్రీనివాస్ గారికి తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాను. నేను సంపాదించిన దానిలో కొంతైనా సరే ప్రజలకి అందించాలి, నేను పుట్టినటువంటి గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఇందాక సోమనాయుడు చెప్పాడు, సోదరులు చాలా మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో తలపెట్టడం జరిగింది. ఈరోజు మరి పత్రికా విలేకరుల సోదరులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సబ్బవరం మండలమే కాదు చాలా గ్రామాల నుంచి మరి రావడం, అది గోకుల శ్రీనివాస్ గారి తాలూకా క్రెడిట్. ఎందుకంటే ఆయన ఏదైనా కార్యక్రమం చేశారంటే అది అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేసే కార్యక్రమంగా భావించి మరి చాలా మంది కార్యక్రమానికి మరి ఇచ్చేస్తా ఉన్నారు. వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గావించడానికి మరి కారకులు ఆ శ్రీనివాస్ గారికి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి గోకు అప్పలనాయుడు గారు, నారాయణమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు వేదికపై ఆశీలయ్యారు. మరి అందులో మొన్ననే మరి తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి వాటరు కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఈరోజు ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి చాలా మంచి విషయం. త్రాగునీటిని అందించడానికి ఆయన ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా ఇంకా వచ్చే సంవత్సరం కూడా దానికి రెట్టింపు కార్యక్రమాలు చేయాలి, రెట్టింపు పారితోషికాలు ఇవ్వాలి, రెట్టింపు మరి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనందరి తరపున మీ అందరి తరపున మరొక్కసారి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ